ఈ గ్రంథాన్ని, ఈ వాక్యమును మేము సేవించదము. ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము నడిపిస్తుంది, ఈ వాక్యము ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఈ వాక్యము వాగ్దాన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నది. మతము జోలికి మనం వద్దు గాని, కులము జోలికి మనం వద్దు గాని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్యములో ఉన్నాడు. వాక్యాన్ని స్వీకరించి నీ కుటుంబంలో నీవు ఉన్నప్పుడు నీ ఇంటిలో దేవుణ్ణి సేవించటం, దేవుణ్ణి నీవు ఆరాధించటం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషువ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నది. యెహోషువ ఇంటిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. నీవు నీ ఇంటిలో ఆరాధన ఉన్నదా? ప్రార్థన ఉన్నదా? దేవుని సేవకులకి ఆతిథ్యం ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 1 నీతి న్యాయాలు జరిగించి, 2 నీ ఇంటిలో ప్రియులారా ఆరాధిస్తే, సేవిస్తే రక్షణ, దేవుడు ఇంటికి రక్షణ ఇస్తాడు. ఇంటిలో రక్షణ అంటే అర్థం ఏమిటంటే ఇంటికి ఆనందమును కలుగు చేస్తాడు. ఈరోజు ఏడుపుతో, వేదనతో, దుఃఖముతో నలిగిపోతున్నావు. అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు ఒంగోలు కరుణా కాలనీ నుండి ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నది ఏమై ఉన్నది అంటే, మిత్రమా, ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటికి ఆనంద వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ ఇంటిలో సంతోషం కలగబోతున్నది. ఆనందించి అంటే నీ వైపుకు మళ్ళటం, నీ వైపుకు మళ్ళీ నీ ఇంటిలో ఆనందించి నీకు మేలు చేయబోతున్నాడు. రోషిది రీమానామా రైట్ నౌ లఖంద రిబాబా శంబద రిగ్లో రైట్ నౌ లబా దరాకాశీది రీమానామా. నా ప్రియ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. నీ వైపుకు మళ్ళీ దేవుడు, నీ ఇంటి వైపుకు మళ్ళీ దేవుడు ఆనందించి మేలు చేయునుగాక, మేలు అనుగ్రహించునుగాక. నీ రుణ సమస్యలను దేవుడు తీర్చి సమృద్ధినిస్తాడు. నీ ఇంట ఏమి ఉన్నది అంటే అర్థం ఏమిటంటే, నీ ఇంటి పరిస్థితిని దేవుడు తెలుసుకుంటాడు, నీ అవసరతను తీర్చుకుంటాడు. నీ ఇంటికి రక్షణ అంటే ఆనందమును, మేలు చేస్తాడు. నీ ఇంటిలో ప్రార్థనతో నింపబడి దేవదూతలు సమూహాన్ని ఉంచుతాడు. ఇక నుంచి చెడు దర్శనాలు, చెడు కలలు, సాతానుడు తొందరలో ఉండవు. నీ ఇంట ఏమి ఉన్నదో ఏమి లేదో ఆయన తెలుసుకొని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు వాక్యము ద్వారా అంటున్నాడు, నీ ఇంట చేర్చుకున్నట్లయితే యేసుని, నీ హృదయంలో దేవుని ప్రసన్నత, దేవుని వాక్యం ఉన్నట్లయితే, వాక్య భాగములో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ 3 ఆశీర్వాదాలతో ఆయన నింపి ఆయన నడిపిస్తాడు.